నిబంధనలకు పాతర వేసవి సెలవులు నిరాకరిస్తూ ఇంటర్మీడియట్ సమ్మర్ క్లాసు నిర్వహణ నారాయణ జూనియర్ కాలేజీ యాజమాన్య నిర్వాహకం సాక్షాత్తు సీఎం నిర్వహిస్తున్న విద్యాశాఖలో లోపాలు విద్యార్థులపై మానసిక ఒత్తిడి పెరుగుతుందన్న ఆందోళన. ఇక క్లాసులు వెంటనే నిలిపేయాలని తల్లిదండ్రుల డిమాండ్, యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలన్న విద్యార్థి సంఘాలు. కాలేజీ యాజమాన్యంతో కుమ్మక్కైన కొందరు అధికారులు. ఇక వీళ్ళ గురించి ఇప్పుడు వీళ్ళ గురించి ఏం చెప్పాలి? వీళ్ళు అసలు మొత్తం ఈ ఇయర్ ఏదైతే ఉంటుందో సంవత్సరం పొడుగుతా వీళ్ళు విద్యార్థులకు చక్కగా చదివే చెప్పారు. ఇక వీళ్ళు ఇది ఇప్పుడు వచ్చి సమ్మర్ క్లాసులు నడిపిస్తున్నారంట. ఏం చెప్పాలి వాళ్ళకి? అయితే ఇంకో ముచ్చట ఏంటంటే ఈ నారాయణ కాలేజ్, ఈ నారాయణ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఏదైతే ఉన్నాయో వీళ్ళ జనరల్ ఒక హ్యాబిట్ ఉంటుంది. సో ఏంటంటే ఈ ఏదైతే గవర్నమెంట్ రూల్స్ ఉంటాయో, ఏదైతే ఈ కాలేజీలకు సంబంధించినటువంటి పర్మిషన్స్ ఉంటాయో, సో ఆ రూల్స్ను బ్రేక్ చేయడం కావచ్చు, పర్మిషన్స్ లేకుండా అనుమతులు లేకుండా ఈ ఇన్స్టిట్యూషన్స్ నడిపించడం కావచ్చు. సో వీళ్ళకు ఇదొక హ్యాబిట్ అన్నమాట. సో అన్ని నిబంధనలు ఉల్లంఘించి అసలు ఎవరిని లెక్క చేయకుండా, అధికారులు అవ్వచ్చు, ప్రభుత్వం అవ్వచ్చు, ఎవరిని లెక్క చేయకుండా సో వీళ్ళు ఈ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ నడిపిస్తారు. అండ్ ఇంకొకటి ఇక్కడ మనం చూడాల్సింది ఏదైతే ఉందో అంటే విద్యాశాఖ మంత్రి ఎవరున్నారు? మన రేవంత్ అని ఉన్నాడు. మరి స్వయంగా ఆయన శాఖలో జరుగుతూ ఉంటే ఏం చేస్తున్నారు? ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్ ఏం చేస్తున్నారు? ఆయనే పొద్దుగాల కూర్చొని నేను మళ్ళీ సాయంత్రం దాకా 8-10 గంటలు పనిచేస్తున్న రోజుకు నేను, అయినా కూడా నాకు టైం సరిపోతలే అంటుండు. ఇన్ని శాఖలు మీ దగ్గర పెట్టుకున్నాక మీరు ఏం పని చేస్తారు? దేనిపైన దృష్టి సారిస్తారు? ఇట్లాంటి ఈ నారాయణ కాలేజీలు, నారాయణ ఇన్స్టిట్యూట్స్ ఇట్లాంటి పనులు చేస్తూ ఉంటే, నిబంధనలు ఉల్లంఘిస్తూ ఉంటే పట్టించుకునేటోళ్ళు ఎవరు మరి? సో ఇక నారాయణ జూనియర్ కాలేజ్ యాజమాన్యం ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఇంటర్మీడియట్ తరగతులను నిర్వహిస్తుందని ఆరోపణలు వెలువెత్తున్నాయి. ఈ చర్యలపై విద్యార్థి సంఘాలు, విద్యారంగ నిపుణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేసవి సెలవులు నిరాకరిస్తూ కార్పొరేట్ విద్యాసంస్థలు రహస్యంగా క్లాసులు నిర్వహిస్తున్నాయి. ఇది విద్యార్థుల ఆరోగ్యం, మానసిక స్థితిపై ప్రభావం చూపుతుంది. అక్రమంగా నిర్వహిస్తున్న సమ్మర్ క్లాసులను వెంటనే నిలిపివేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. నిబంధనలు ఉల్లంఘిస్తున్న నారాయణ కాలేజ్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధ్యులైన అధికారులను సస్పెండ్ చేయాలని విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి. విద్యార్థుల భవిష్యత్తు పెట్టుబడిగా వ్యాపారమే పరావధిగా భావిస్తున్న నారాయణ యాజమాన్యం మరోసారి నిబంధనలు ఉల్లంఘించింది. విద్యార్థుల భవిష్యత్తును, ప్రభుత్వ నిబంధనలను కాలరాస్తూ అక్రమంగా వేసవి సెలవుల్లో ఇంటర్మీడియట్ క్లాసులు నిర్వహించడం విస్మయానికి గురి చేస్తుంది. ఇక విద్యార్థులపై మానసిక ఒత్తిడిని పెంచుతూ విద్యాశాఖ మార్గదర్శకాలను తుంగలో తొక్కి నారాయణ విద్యాసంస్థ సాగిస్తున్న ఈ విద్యాదందాపై సర్వత్రా విమర్శలు అలాగే నిరసనలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఇంత జరుగుతున్న ఇంటర్మీడియట్ బోర్డు విద్యాశాఖ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం వెనుక ఉన్న మర్మం ఏందని విద్యాసంఘాలు ప్రశ్నిస్తున్నాయి. సంచలనాల్లో అంచనాలకు మించి అవినీతికి కేంద్రబింబమై ఎప్పుడూ వార్తల్లో నిలుస్తున్న నారాయణ విద్యాసంస్థల యాజమాన్యం మరోసారి నిబంధనలు ఉల్లంఘించింది. ఇక ఎందుకు వీళ్ళు సమ్మర్ క్లాసులు నిర్వహిస్తూ ఉంటే అధికారులు ఎందుకు ఎవరు మాట్లాడతలేరు? ఎందుకు స్పందిస్తలేరు? అసలు సమ్మర్ సెలవులు అనేది విద్యార్థులకు ప్రకటించిన తర్వాత ఏ పర్మిషన్స్ తోటి, ఏ ధైర్యంతో వాళ్ళంత పెద్దగా విద్యార్థులందరినీ కూడా ఒక దగ్గర చేర్చి వాళ్ళ క్లాసులు చెప్తా ఉన్నారు? వీళ్ళ కాలేజీని ఎట్లా రన్ చేస్తూ ఉన్నారు? అంటే పట్టించుకునేటోళ్ళు లేరా? లేకపోతే మీకు తెలియదా అని చెప్తారా? మరి ఇక వేసవి సెలవుల్లో ఇంటర్మీడియట్ అడ్మిషన్లు, క్లాసులు నిర్వహించడం ప్రారంభించడం నియమాలకు విరుద్ధం. ఇక బోర్డు మార్గదర్శకాలను ఉల్లంఘించడం తీవ్ర నేరంగా పరిగణించాలి. అనైతిక చర్యలతో, ముందస్తు అడ్మిషన్లతో, ముందస్తు క్లాసులతో విద్యార్థులపై ఒత్తిడి పెరుగుతుంది. విద్యా వ్యవస్థ నైతికను దెబ్బతీస్తూ వారి వ్యాపార ప్రయోజనాల కోసం విద్యార్థుల భవిష్యత్తుతోటే ఆటలాడడం జరుగుతూ ఉంది. అయితే ఇప్పుడు మరి విద్యార్థుల దగ్గర నుంచి సమ్మర్ స్పెషల్ క్లాసులు అని చెప్పి ఎంత గుంజుతూ ఉన్నారు ఏందనేది కూడా విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు వచ్చి మాట్లాడాలి. సో దీనికి ఇంకొక సైడ్ కూడా మనం ఆలోచించాలి. ఈ సంవత్సరం అంతా అడ్మిషన్లు కానీ విద్యార్థులు వాళ్ళ దగ్గర అడ్మిషన్లు తక్కువ తీసుకున్నారేమో, లేకపోతే వాళ్ళకు ఈ వ్యాపారం ఏదైతే ఉందో, ఈ దందా ఏదైతే ఉందో వాళ్ళది, ఇది ఈసారి చక్కగా వాళ్ళు అనుకున్నంత ప్రాఫిట్స్ రాలేదేమో, వాళ్ళు అనుకున్నంత ఇన్కమ్ వాళ్ళకి రాలేదేమో. సో అందుకోసం అని చెప్పి మరి సమ్మర్ స్పెషల్ క్లాసులు నడిపిస్తూ ఉన్నారా? లేకుంటే విద్యార్థుల జీవితాలతోటి, విద్యార్థుల భవిష్యత్తుతోటి ఆడుకునుడు మీకు ఎట్లాగో అలవాటే కాబట్టి ఇట్లాంటివన్నీ చేస్తూ ఉన్నారా? సో ఖచ్చితంగా ఒకవేళ వీళ్ళకి ఇప్పుడు ఈ సంవత్సరం బిజినెస్ నడవలే కావచ్చు, అందుకోసమనే మరి సమ్మర్ క్లాస్ నిర్వహిస్తున్నారు అనేది ఈ నారాయణ విద్యాసంస్థలు, అట్లనే విద్యాసంస్థ యాజమాన్యాలు, అట్లనే అక్కడ పనిచేస్తే ఎవరైతే ఇప్పుడు సమ్మర్లో పోయి క్లాసులు చెప్తా ఉన్నారో టీచర్స్, వాళ్ళు కూడా బయటకు వచ్చి చెప్పాలి. విద్యార్థుల తల్లిదండ్రులకు చెప్పాలి. ఏ ధైర్యంతో, ఏ అనుమతులతోటి మీరు సమ్మర్ స్పెషల్ క్లాసులు నిర్వహిస్తూ ఉన్నారో కూడా చెప్పాలి.
ఇక ఇలాంటి చర్యలు మరెక్కడా జరగకుండా పర్యవేక్షించేలా ఆదేశాలు జారీ చేయాలి. విద్యార్థుల హక్కులు వారి భవిష్యత్తు రక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అవసరమైతే చట్టం ప్రకారం న్యాయపరమైన చర్యలు కూడా తీసుకోబడతాయి. విద్యార్థుల హక్కులు విద్యా ప్రమాణాలను కాపాడడం బాధ్యతగా పరిగణించి తక్షణ చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. విద్యాశాఖ ఉన్నతాధికారులు నారాయణ విద్యా సంస్థలు చేస్తున్న అరాచకాలకు అడ్డుకట్ట చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంకా వారిపై తక్షణమే చర్యలకు ఆదేశిస్తూ నిర్ణయం తీసుకోవాలని విద్యార్థి నాయకులు కోరుతా ఉన్నారు. సో ఇక్కడ ఈ నారాయణ విద్యా సంస్థలు ఏదైతే ఉన్నాయో ఇక్కడ అన్యాయంగా ఈ వేసవి కాలంలో ఉన్నటువంటి ఈ సమ్మర్ సెలవుల్లో విద్యార్థులు ఇంట్లో ఉండాల్సినటువంటి వాళ్ళని సో వాళ్ళ మానసికంగా వాళ్ళని గురి చేసి మానసిక ఒత్తిడి గురి చేసి సో మీరు క్లాసులను నడిపిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏదో విద్యార్థి సంఘాలు లేకుంటే ఇంకా పత్రికలో పనిచేసేవారో లేకుంటే ఇంకెవరో వచ్చి విద్యార్థి తల్లిదండ్రులు వచ్చి మీకు కంప్లైంట్ చేసేంతవరకు అధికారులు అసలు పట్టించుకుంటలేరు. సరే వీళ్ళందరూ పోయి కంప్లైంట్ అన్నీ ఇచ్చిర్రు. మరి ఇక్కడ కాలేజీలో సమ్మర్ స్పెషల్ క్లాసులు నిర్వహిస్తూ ఉన్నారు. ఏ అనుమతులతోటి వాళ్ళు ఈ సమ్మర్ స్పెషల్ క్లాసులు నిర్వహిస్తూ ఉన్నారు అని చెప్పి మిమ్మల్ని అడిగినప్పుడు కనీసం మీరైనా దానిపైన స్పందించాలి కదా. మరి అధికారులు నారాయణ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ ఒకటే అని చెప్పి అనుకోవాలన్నా? అంటే మీరు అందరు కుమ్మక్క అయిపోయారని అనుకోమంటారు. మరి తల్లిదండ్రులను అవ్వచ్చు లేకుంటే ఇప్పుడు ఇందాక చెప్పినట్టు ఈ విద్యార్థి సంఘాలు అవ్వచ్చు బయట జనాలని. ఈ నారాయణ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఎందుకు అంతగానం భయపడుతున్నారు? ఎందుకు అటు సైడ్ అధికారులు కన్నెత్తి చూడలేకపోతున్నారు? అంటే అన్ని అక్రమంగా ఇన్ని దందాలు చేస్తున్న విద్యని వ్యాపారం చేసి ఈ విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్నా కూడా ఎవరు ఎందుకు మాట్లాడతలేరు? ఎడ్యుకేషన్ మినిస్టరు రేవంత్ అన్న ఏం చేస్తూ ఉన్నారు? మరి మీరు అన్ని శాఖల మీద మీరు ఫోకస్ చేస్తూ ఉన్నారా, చేయట్లేదా? ఒకవేళ చేస్తే ఏదైతే ఈ విద్యాశాఖ గురించి మనం ముఖ్యంగా మాట్లాడితే ఇన్ని గానం జరుగుతూ ఉన్నా కూడా ఎందుకు మరి అధికారులు వాటిపైన చర్యలు తీసుకుంటలేరు? ఒకవేళ మీరు అన్నిటిపైన దృష్టి సారిస్తే మరి ఎందుకు వీటిలో అవుతున్నాయి? దృష్టి సారించలేకపోతే అన్ని అన్న మినిస్ట్రీలు మీ దగ్గర ఎందుకు ఉన్నాయి?